డిజిటల్ మహానాడు 2026తో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు యుగ పురుషులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని అత్యంత ప్రతిష్టాత్మకంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న పసుపు పండుగ అని ఎమ్మెల్యే తెలిపారు. మహానాడిని 2026ను క్లస్టర్ 1 గుంటూరు జేకేసీ రోడ్లోని మౌర్య కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడిని ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి డిజిటల్ మహానాడు కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక్కటిగా చేసే మహాసభ మహానాడు అని ఈ సందర్భంగా తెలియజేశారు. స్త్రీశక్తి ప్రధాన థీమ్ గా మహానాడు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం ఆత్మ విశ్వాసం అని అన్నారు. అలాగనే ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ కమిటీల సెక్రటరీలు మరియు జనరల్ సెక్రటరీల ప్రమాణ స్వీకారం చేసిన వారికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ మహానాడును రాష్ట్రం మొత్తం మీద 1876 క్లస్టర్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగా పత్తిపాడు నియోజకవర్గంలో 12 క్లస్టర్లో కూడా ఈరోజు మహానాడును జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ 12 క్లస్టర్లలో కూడా గ్రామ స్థాయి సాధికార రథసారథులతో మొదలుకొని మరి అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వారి యొక్క కార్యవర్గ నిర్వాహక సంఘం, మరి అదేవిధంగా మండల పార్టీ, మరి అనుబంధ సంఘాలు, అన్ని కోణాల్లో యూనిట్లు, ఇవన్నీ కూడా కలిసి దాదాపుగా వేల మందిలో ఈరోజు ఈ జోష్ కనపడడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. దీనికి కారణం 20 నెలలుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు. మనం ఈరోజు చూస్తే ఒక్క పత్తిపాడు నియోజకవర్గంలోనే రైతాంగానికి సంబంధించి గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ తో పాటు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కూడా మనం మంజూరు చేసుకున్నాం. అదేవిధంగా నల్లమడు వాగు ప్రక్షాళనకు కూడా ప్రాజెక్ట్ ని శ్రీకారం చుట్టాం. ఇవన్నీ కూడా రైతాంగానికి సంబంధించినవి అయితే, మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, మరి అదేవిధంగా తల్లికి వందనంతో ఎంతమంది పిల్లలు బడికి పంపిస్తే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం, మరి అదేవిధంగా స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా ఆర్టీసీలో ఫ్రీగా ప్రయాణం కల్పించడం. ఇదే కాదు, తెలుగుదేశం పార్టీ మహిళలు అంటే తెలుగుదేశం పార్టీ. అందుకే ఈ రోజు జరుపుబోయేటటువంటి ఈ మహానాడికి మనం పెట్టుకున్నటువంటి పేరు స్త్రీశక్తి. దీనికి 16 ఆణాల అర్థాన్ని ఇచ్చేటటువంటి విషయంలో మనం ఆలోచించాలి. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఆడపడుచులకు ఆస్తి హక్కిస్తే చంద్రబాబు నాయుడు గారు డాక్రా సంఘాలు పెట్టి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించారు. ఈరోజు ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి మహిళ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని, అదేవిధంగా యువతకు సంబంధించి ఈరోజు మా యువనేత నారా లోకేష్ బాబు గారు తాను నేషనల్ లెవెల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన వెంటనే, మరి అదేవిధంగా ఈరోజు పార్టీ మొత్తం